మనిషికి సాధారణ నైజం వాయిదా వేయటం. ముఖ్యంగా కఠినమైన క్లిష్టమైన టార్గెట్స్ పెట్టుకుంటే తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం, రేపు బాగుంటుంది, కొన్ని రోజుల తర్వాత కష్టపడదాం, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. తనతో తాను ఎప్పుడైతే మనిషి కఠినంగా ఉంటాడో, ఎప్పుడైతే వాయిదా వేయడో, ఆ మనిషి చాలా తొందరగా తను అనుకున్న దానికి చేరువవుతాడు, తను సక్సెస్ సాధిస్తాడు. మీరు గమనించండి, ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా లైఫ్లో, ఎంత పేరుగాంచిన పర్సన్ అయినా సరే, వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, అది పాలిటిక్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏ ఫీల్డ్లో ఉన్నా ఎవరైతే టైంతో పాటు పరిగెడతారో, ఎవరైతే టైంని క్షణాలని ఒడిసి పట్టుకుంటారో వాళ్ళే అతి తొందరగా సక్సెస్ సాధిస్తారు. లైఫ్ అనేది రియల్ టైం అన్నమాట. ఉదాహరణకు ఒక పరుగు పందెం అనుకుందాం. అది స్టార్ట్ అయ్యాక మనం ఎలా ఆగిపోకూడదో, మనం అనుకున్న తర్వాత మనం అక్కడ ఆగిపోకూడదు అనమాట. సో ప్రతిరోజు ఎవ్రీ 24 hours ఒక టార్గెట్ అనుకోండి, ఎవ్రీ వీక్ ఒక టార్గెట్ అనుకోండి, మైక్రో ప్లానింగ్, మ్యాక్రో ప్లానింగ్ చేసుకోండి. ఆ టార్గెట్ ప్రకారం ఇంక్రిమెంటల్గా రోజు కొద్దిగా మార్పులు, కొంచెం మార్పులు చేసుకుంటూ వెళ్ళండి. ఆటోమేటిక్గా మీరు అనుకున్న చేంజెస్, పెద్ద చేంజెస్ చేస్తారు. లైఫ్లో రేపొద్దునికే మిరాకిల్స్ జరగవు, రేపొద్దునికే అనుకున్నవని జరిగిపోవు. కానీ ఎవ్రీడేని ఒక యూనిట్ లాగా తీసుకుని, ఎవ్రీడేని ఒక ప్యాకేజ్ లాగా తీసుకుని, ఇంక్రిమెంటల్గా కొంచెం కొద్దిగా దాని కనుక ముందుకు తీసుకెళ్తూ ఉంటే, కొద్దిగా దాని కనుక సక్సెస్ సాధించుకుంటూ వెళ్తుంటే, డేలో చిన్నవి ఎలిమెంట్స్, అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు అనుకున్న దానికి చాలా తొందరగా రీచ్ అవుతారనమాట. మనం అనుకుంటాం ఏ రంగంలో టాప్ వచ్చినా వాళ్ళు ఏదో మిరాకిల్స్ చేశారని. కాదు, దే విల్ మేక్ ఇంక్రిమెంటల్ చేంజెస్. చిన్న స్టెప్స్తో చేంజెస్ తీసుకొస్తారు, స్మార్ట్గా ఆలోచిస్తారు, అప్పుడు వాళ్ళు ఈజీగా సక్సెస్ వస్తుంది. అన్ని రంగాల్లో అంతే. దాంతోపాటు మీరు గమనించండి, ఎవరైతే అనేక రంగాల్లో టాప్లో ఉంటారో వాళ్ళు వాళ్ళ హెల్త్ని కానీ, వాళ్ళ ఆలోచన విధానాన్ని కానీ, పాజిటివ్ యాటిట్యూడ్ని కానీ, ఆ స్పిరిట్ని కానీ, డిటర్మినేషన్ కానీ రోజు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా కుంగిపోరు. కాబట్టి మీకు జీవితంలో సాధించాలంటే డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, నెగిటివ్ యాటిట్యూడ్ వద్దు, టైం వేస్ట్ చేయొద్దు, ముఖ్యంగా వాయిదాలు వేయొద్దు. వాయిదా వేస్తే అది మన పాతాళమయం, అంటే మనం ఇంకా పోయినట్టే. సో వాయిదాలు అనేది వేయొద్దు.